స్పందించారు. మరి ఇప్పుడు ఒక మగవాడు రామ్ చరణ్ అంటే మగ హీరోవే కదా, మరి ఆయన మీద ఎట్టబడరు? ఇప్పుడు అట్ట కూడా ఆలోచించాలి కదా. అందుకని ఫ్యాన్స్కే చెప్పాలన్నమాట, సిగ్గు లేకుండా అట్ట దిగజారి ఒక మడిసి మీద ఒక మడిసి పడొద్దు కొద్దిగా. గతంలో ఇట్లా సేమ్ అల్లు అర్జున్ సంధ్య థియేటర్కి పోతే ఈ తొక్కిసలాట్లో ఒకరు చనిపోవడం జరిగింది, అల్లు అర్జున్ జైల్లో పెట్టడం కూడా జరిగింది. అలాంటి సందర్భం నిన్న కనపడింది, ఏమంటారు? నిజంగానే నిన్న కూడా అదే జరిగేది. అదే జరిగితే మళ్ళీ అదే సీను రామ్ చరణ్ మీద కూడా జరిగేదో ఏమో చూడు. మనం బుద్ధి లేకుండా, మనం సిగ్గు లేకుండా, మనం ఎచ్చలు విడిగా అభిమానం పేరు చెప్పుకొని ఒక మడిసి, మరి అసలు ఆ మడిసి ఉంటాడా ఊడ్చడానికి కూడా లేకుండా అట్ట పడుతుంది. దేనికి? కొద్దిగానే సిగ్గు ఉండాలిగా, కొద్దిగానే బుద్ధి ఉండాలిగా, మనుషులుగా మారాలని కోరుకుంటున్నాను నేను. ఎంతకని తిట్టాలా, ఎంతకని అనాలా? ఇప్పుడు ఇదే వర్షన్కి వచ్చేస్తే ఇప్పుడు రామ్ చరణ్ గారు పాప కూడా ఉంది, అట్ ది సేమ్ టైం ఆడవాళ్ళ మీద కూడా పడుతున్నారు కాదనట్లా, కానీ ఆడవాళ్ళు మాత్రం స్పెషల్గా మా మీదే వస్తున్నారు, మా మీదే పడుతున్నారు అని చెప్పేసి ఒక ఉమెన్ కార్డ్ లాగా వాడుతున్నారు. మరి దానికి ఏమంటారు? ఇప్పుడు మగ ఉమెన్ కార్డు వాడాలనా? ఇప్పుడు అంతే కదా, నాకు ఆ పేరు పలక రావట్లేదు. కానీ ఇప్పుడు హీరో మీద కూడా అంతే పసిపాప ఉంది అని కూడా లేకుండా, జ్ఞానం లేకుండా, బుద్ధి లేకుండా మీద పడ్డరు. మరి నేనేం కార్డు వాడాలా? లెక్క అయితే నేను కూడా ఒక కార్డు వాడాలి కదా. అందుకని మనకే ఉండాలా, అభిమానం ఉండాలి, కానీ పిచ్చి ఉండకూడదు అని చెబుతాను నేను. అభిమానం పేరుతోటి పిచ్చి కుక్కల్లా దిగజారి పడొద్దు. హీరోల మీద మనమే కదా వాళ్ళకి పేరు తెచ్చేది. అంత పేరు తెచ్చేది ఎవరు? అభిమానం పేరుతో అభిమానులే కదా. పేరు తెచ్చి మళ్ళీ మన పేరు మనమే దిగజార్చుకోవటం ఎందుకు? ఎడగుండి చూసినా బాధ్యత లేదా, కోరిక కోరాల. మేము మిమ్మల్ని ఇంత అభిమానిస్తున్నాం కాబట్టి, పిచ్చిగా అభిమానిస్తున్నాం కాబట్టి, మీ సినిమాలు ఇటు చేస్తున్నాం, మీకు పాలాభిషేకాలు చేస్తున్నాం, మీకు పుటోలు కడుతున్నాం, మీకు దండలు వేస్తున్నాం, మేము సొక్కాలు చింపుకుంటున్నాం, ఒక్కొక్కరు ప్రాణత్యాగం కూడా చేస్తున్నారు అభిమానం పిచ్చితోటి. మేము ఇంత చేస్తున్నాం, మాకు నెలకు ఒకటన్నా 2 నెలలకు ఒకటన్నా మాకు పుటో సూటాలుగా పెట్టండి అని కోరుకుంటే సరిపోద్ది. కానీ ప్రతి ఒక్కరు ఆడికి వచ్చినా కూడా వాళ్ళకి మంచి చెప్పరు ఉందా? వాళ్ళకి కూడా మంచి చెప్పరు, బయటకు తిరిగే స్వేచ్ఛ ఉండాలి కదా, ఇవ్వాలి కదా మనం. మరి మనం హీరో అభిమానించినప్పుడు వాళ్ళకి కూడా స్వేచ్ఛ మనం ఇవ్వాలి కదా. ఆ బుద్ధి ఎప్పుడు వస్తుంది అభిమానులకి? ఇలాంటివి జరుగుతున్నప్పుడు గవర్నమెంట్ కానీ హీరోలు కానీ దీని మీద ఎలాంటి రియాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అంటారు? గవర్నమెంట్ ఏమైనా తీసుకుంటారు? అభిమానులుగా మనమే సిగ్గులేసుకోవాలని కోరుకుంటున్నాను. నేను అభిమానులే తిడుతున్నాను ప్రత్యేకంగా. దయచేసి అభిమానం పేరుతో పిచ్చి కుక్కల్లా ఎగబడొద్దు, మనల్ని మనం దిగజార్చుకోవద్దు. ఒక మనిషిని పైకి లేపేది ఎవరు? హీరోగా ఆయన పైన కూర్చోబెట్టేది ఎవరు? మనమేగా. కూర్చోబెట్టినప్పుడు మళ్ళీ అదే మనిషిని దిగజార్చి మనం దిగజార్చుకోవటం ఎందుకు? ఎడంగుడి సుత్తే కార్రాడు ఆయన హీరో ఎగబడిపోతే మడిసేగా, ఆయనకు 2 కాళ్ళు 2 చేతులేగా ఉంది. ఆ హీరో ఇంటో దగ్గినా పిత్తినా పత్తి ఒకటి మీడియాకి ఎక్కుద్ది. ఎందుకు? మరి మనలో కూడా పిల్లలు పుడుతున్నారుగా, మరి మనకు కూడా చెప్పొచ్చుగా. మనకు ఉండవు. ఒక హీరో ఇంటో కానీ, ఒక సెలబ్రిటీ ఇంటో కానీ, ఒక రాజకీయ నాయకుడి ఇంటో కానీ దగ్గినా పిత్తినా మీడియాకి ఎక్కాల్సిందే. ఒక పిల్ల పుట్టినా, ఒక తల్లి పుట్టినా, ఎవరు సెలబ్రిటీలు వాళ్ళు చేసుకుంటారు. మనకెందుకు ఆ దొల ఎగబడటం అవసరమా? దయచేసి మారాలని కోరుకుంటున్నాను నేను. నిన్న రామ్ చరణ్ చాలా ఓపికగా అందరిని నెట్టుకుంటూ లోపలికి వెళ్ళడం జరిగింది ఉపాసనతో. రామ్ చరణ్ ప్లేస్లో బాలకృష్ణ ఉంటే ఏం జరిగేది? బాలకృష్ణ గారు ఉంటే పేల్చి పాదంగా వాడు ఒక్కొక్కరిని. ఆయనకున్న కోపానికి, ఆయన కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది. బాలశంకరుడు ఒక దాంట్లో చూసింది నేను, పసిబాబుకాయ ఏంటి అందిస్తుండు. ప్రేమ ఉంటుంది, కోపం ఉంటుంది. అందుకని ఎవరినైనా ఇబ్బంది పెట్టొద్దు సెలబ్రిటీలని. ఎడంగుండి చూస్తే అయిపోద్ది కదా, ఎందుకు ఎగబడతాం పని లేక? మరి అట్ట ఎగబడితే మరి కొడతారు, కొట్టకేం చేస్తారు? కొడితే మళ్ళీ హీరో కొట్టినాడు మేము అభిమానం పేరుతో వచ్చినామని మళ్ళీ ఇదొక ధారణ. మనం దిగజారి మన పిచ్చుకుక్కల మేనపడ్డా ఏం లేదు, కానీ వాళ్ళు కొడితే తప్పు వచ్చిందా కొట్టాల, తంతేనే సిగ్గుతుంది. అభిమానులకు ఈడ్చేసి కుక్కలు తన్నట్టు తన్నాల, తంతేనే సిగ్గుతుంది. ఒక్కొక్క నీడిస్తే అంతేగాని నా హీరో అని కాలర్లు ఎగరేయరు, ఇళ్లలో దోసపోయి సినిమాల థియేటర్లకు పెట్టరు, కటౌట్లు కట్టరు. ఒక్కొక్కడు అయితే అభిమానం పిచ్చితో ప్రాణం కూడా తీసుకుంటుండు. మరి అప్పుడు ఆ తల్లిదండ్రులు కడుపు కోతకు గురి అవుతారు. మరి అట్టప్పుడు తిట్టాల్సిందే. అందుకని పిచ్చి కుక్కలు కొట్టినట్టు కొట్టాల పోలీసులు పెట్టించి. వాళ్ళ కెరీర్ గురించి వాళ్ళు చూసుకోరు, కానీ వీళ్ళకి 10,000 20,000 సంపాదించడం కూడా గగనంగా ఉంటుంది. 1 కోటి సంపాదించే హీరోల గురించి మాత్రం వీళ్ళు బాధపడుతుంటారు. సిగ్గు లేక ఇంట్లో జరపలే, ఒక్కొక్కడు ఇంట్లో కూడా జరపలేడు. ఇంట్లోకి ఇవ్వమంటే 10,000 ఈడు, కానీ హీరోకి కటౌట్ కట్టి పాలాభిషేకాలు చేయమంటే చేస్తారు. దీని మీద నన్ను తిడతారేమో కానీ ఇదే నిజంనా. చివరిలాటికి మీకు అదే కుక్క గతే పట్టుద్ది. ఒక హీరో నిలబడి ఇప్పుడు నా అభిమానులు వస్తారు అని చెప్పి నెలకు ఒకరు పెట్టిన వాళ్ళు ఉన్నారు ఇంతవరకు.
2 నెలలకు ఒకసారి ఆయన అభిమానుల కోసం నేను ఈ ఫోటో ఇద్దాము, నన్ను ఇంతసేపు అభిమానిస్తాను, మమ్మల్ని దేశపోయి ఇంత ఎత్తుకు పెట్టింది వాళ్ళే మమ్మల్ని అని గౌరవం మర్యాద ఏ హీరో ఇచ్చిండు? ఇంతవరకు ఒక మహేష్ బాబు ఎవరో ఇచ్చారంట ఒకసారి. అట్ట అందరూ ఆలోచిస్తే ఇట్ట పిచ్చుకోకల్లా ఎగబడరు కదా. హీరోలు కూడా కొద్దిగా ఆలోచించాలి అభిమానుల కోసం దయచేసి. నమస్తే. ఎట్టకేళ్ళకి చిరంజీవి గారు కోరుకున్నట్టు మెగా వారసుడు అయితే వచ్చేసాడు. సో రామ్ చరణ్ ఉపాసనకి కవలు పుట్టారు. సో ఫ్యాన్ గా మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్. నేను చిరంజీవి ఫ్యాన్ కాదమ్మా, నేను బాలయ్య ఫ్యాన్ని. కానీ ఏంటంటే మొన్న సినీ ఫీల్డ్ మా బాలయ్య అఖండ ఏది కరోనా నుంచి అఖండ మొదలైంది కదా, అక్కడి నుంచి సినీ ఫీల్డ్ బాలయ్య ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యాన్స్ కలిసిపోయిన మూమెంట్ చాలా సంతోషంగా. ప్రతి సినిమాకి ఆదరణ, అటు వెళ్తున్నాము ఇటు వెళ్తున్నాము, ఒక హ్యాపీనెస్ మొదలైంది. కానీ ఈ 2026 చిరంజీవి గారిలో మొహంలో పాత డ్యాన్స్, పాత విధానం, పాత సినిమా ఫీల్డ్ అనేది మాకు కనపడింది. అటువంటి ఆనంద దినంలో ఆయనకి కలెక్షన్ కూడా బాగా వచ్చింది. ట్విట్టర్లో స్పందించడం కానీ, కార్లు గిఫ్ట్లు ఇవ్వడం కానీ, పాత విధానం అనేది చిరంజీవి గారిలో కనపడింది. అట్లాంటి సంతోష సమయంలో ఇది ఇంకా బాధ్యత ఉందరా బాబు, నాకు ఇంకా 20 ఏళ్ళు 30 ఏళ్ళు ప్రతి నెలకో సినిమా తీయాలి అనే బాధ్యత ఆయనలో మొదలయ్యింది. అంతానికి ఉదాహరణ వారసుడు వచ్చాడు అంతేనమ్మా. అంటే ఇప్పుడు చిరంజీవి గారు డాన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఆయన కొట్టేటోళ్ళు లేరు. అదే రామ్ చరణ్ గారు కూడా చాలా బాగా చేస్తారు. ఇప్పుడు వాళ్ళిద్దరిని కొట్టేటోడు వచ్చారంటారా? వచ్చాడమ్మా. ఇంకో కోరిక కూడా కొనుక్కుంటున్నా, రామ్ చరణ్ గారి కన్నా కూడా చిరంజీవి గారితో ఆయన మనవడు చిరంజీవి గారు కలిసి 4-5 సినిమాలు తీయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అది ఇంకేనా? ఇంకా అంటే ఇయర్ బాగా కలిసి వచ్చింది అనుకో. బాగా 2026 చిరంజీవి గారికి బాగా గుర్తుండిపోయే డే. నెక్స్ట్ సంక్రాంతి కల్లా మంచి సినిమాతో మళ్ళీ రావాలి. మా బాలయ్య చిరంజీవి కలిసి వస్తారనే కామెంట్ కూడా వినపడుతుంది. ఇద్దరు కలిసి వస్తే ఇక అభిమానులకి సంక్రాంతి 2027 మంచిగా ఉండిద్దని మేము అనుకుంటున్నాం. అయితే మనం చూసుకున్నట్లయితే హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు రామ్ చరణ్ క్లింకారాన్ని తీసుకుని వెళ్ళడం జరిగింది. అయితే ఫ్యాన్స్ అందరూ కూడా ఒకేసారి గుమ్మిగూడడం జరిగింది. అంటే చిన్న పాప దుప్పటి వేసి తీసుకురావడం, ఆ దుప్పటి కూడా లాగేయడం ఇట్లా జరిగిందనమాట. సో ఫ్యాన్స్ గురించి మీరు ఏమంటారు? అసలు వాళ్ళు ఇట్లా బాధేస్తుందమ్మా, బాధేస్తుంది. ముఖ్యంగా ఫ్యాన్స్ని అంటున్నారు ఈ మీడియా వాళ్ళు అందరూ. జరిగింది దేనివల్ల? ఈ మీడియా వాళ్ళ వలన. వెళ్ళి కెమెరాలు పెయిన్ చూపిస్తున్నారు, ఫ్యాన్స్కి ఏడ అవకాశం ఇస్తున్నారు, ఆయన చూడటానికి అవకాశం ఇస్తున్నారా? మీరే ఇంత హైట్ ఉండి వెళ్ళి అడ్డంగా నిలబడుతుంటే వెనమాల ఉన్న ఫ్యాన్స్ ఏం చూస్తారమ్మా? వాళ్ళకి ఎంత బాధ వేసిద్ది. మిమ్మల్ని నెట్టుకుంటే వెళ్ళారు, మీరు వెళ్ళి వాళ్ళ మీద పడ్డారు, నన్నేం ఫ్యాన్స్ ఏం మీద పడ్డారు అని చెప్పేసి పెడుతున్నారు. పడింది ఎవరు? మీరే పడ్డారని నేను అంట. అది అంటే చిన్న పిల్ల ఉంది కదా, సో ఆ పాప కొంచెం అట్లే తల దగ్గర ఇట్లా నొక్కడం, ఇట్లా లాగడం, అది ఎంతవరకు ఆ కరెక్ట్? పాపను చూడాలని ఇంట్రెస్ట్ అనేది ఉందమ్మా, చాలామంది అభిమానులు కనిపించింది. కానీ ఏంటంటే ఆయన కొద్దిగా ఆనందంలో ఆ పర్సనల్ సెక్యూరిటీ కానీ, ముఖ్యంగా హాస్పిటల్ సెక్యూరిటీ కానీ కొద్దిగా వీక్ అనే ఫీలింగ్ అయితే పడింది. కింద కామెంట్లు ఏయో చేస్తున్నారు పనికిమాలిన వాళ్ళు, అవన్నీ పట్టించుకోకూడదమ్మా. ఒక సంతోష పర్వదినం, దీన్ని హైలైట్ చేయాల్సిన చూడటం కూడా చండాలంగా ఉంటుంది. మీడియా వాళ్ళది కూడా తప్పు ఉంది కాబట్టి అభిమానుల్ని ఇంకా బాధ పెట్టద్దని చెప్పేసి మీడియా మిత్రులందరినీ కోరుకుంటున్నానమ్మా. అది అంటే ఇప్పుడు తల్లిదండ్రులుగా ఉపాసన, రామ్ చరణ్ అంటే వాళ్ళు ఇష్టపూర్వకంగా చూపించారు కదా. క్లింకారా పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు ఫేస్ అనేది రివీల్ చేయలేదు. కానీ ఇప్పుడు ఆ విజువల్స్ చూసుకున్నట్లయితే పాప ఫేస్ అనేది కనిపించడం జరిగింది. అంటే వాళ్ళ ఇష్టం లేకుండా సో పాప ఫేస్ విజువల్స్ అవన్నీ కూడా రికార్డ్ అవ్వడం, అది ఎంతవరకు కరెక్ట్? అంటే మరి వాళ్ళకి తెలిసిందో తెలియదమ్మా. తల్లిదండ్రులు ఏంటంటే చూపిరమ్మా ఎవరికైనా, ఇప్పుడున్న కాదు ఎప్పటి నుంచి అయినా కానీ చూపిరు. ఒక నెల రోజుల తర్వాత ఎప్పుడైనా చూపిస్తారు, కానీ ఎమ్మటిగా ఎవరికి చూపిరు. వెళ్ళి చూసింది వేరు, చూడలేదు. కానీ ఈ మధ్యకాలంలో ఎవరు పడితే వాళ్ళు ఫోన్లు పట్టుకుని వెళ్తున్నారు. ఎవరో వాళ్ళకి తెలిసిన వాళ్ళు, మరి తెలియని వాళ్ళు, ఏం అనలేని పరిస్థితి. గవకనే ఏంటంటే ఆశ, వీడియో పెడితే ఏదో వెళ్ళిపోయిందనే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, అట్లాంటి వాళ్ళు చేశారేమో అని నేను అనుకుంటున్నాను. వాళ్ళకి తెలిసి ఉండదేమో అని ఇప్పుడు దాకా నేను అనుకుంటున్నాను. అది ఓకే. వెళ్ళినప్పుడు ఫ్యాన్స్ ఆయన మీద పడ్డం అనేది కొంతమంది తీసుకోలేకపోతున్నారు. యాక్చువల్లీ అట్లా మీద పడ్డం అనేది అబ్సల్యూట్లీ అది చాలా పెద్ద మిస్టేక్. బికాజ్ వాళ్ళు ఏంటంటే ఎప్పుడో రేర్గా బయటకు వస్తారు. సో ఆ టైంలో అంత వాళ్ళ డాటర్ కాబట్టి, ఫస్ట్ డాటర్ కాబట్టి తన మీద చాలా కేర్ అనేది ఉంటుంది. సో ఆ టైంలో అట్లా మీద పడ వాళ్ళ ఫేస్ కూడా హైడ్ చేస్తారంటే దేర్ ప్రొటెక్టింగ్ యాక్చువల్లీ క్లింకారాని. సో ఒక టైం వచ్చినప్పుడు వాళ్ళే చూపిస్తారు. సో ఫ్యాన్స్ ఉన్నప్పుడు మినిమం డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. బికాజ్ వాళ్ళు మరీ పైన బ్లాంకెట్ ఏడే తీసుకొచ్చిరో అన్నప్పుడు కొంచెం రెస్పెక్ట్ చేసి మనం కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఆఫ్టర్ దట్ ఏంటి అన్న విషయం మనం కరెక్ట్ తెలుసుకుంటే కొంచెం వాళ్ళకు కూడా నెక్స్ట్ టైం ఏంటంటే అరే ఫ్యాన్స్ ఇట్లా వాళ్ళని మనం గెలవాలి, వాళ్ళతో టైం స్పెండ్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళకు కూడా ఉంటుంది, లైక్ స్టార్స్కి కానీ. సో మనం అంత డిసిప్లిన్గా బిహేవ్ చేసినప్పుడు
వాళ్ళకి ఏంటంటే బయటకు రావడానికి కూడా ఫ్యాన్స్ని ఎంకరేజ్ చేయడానికి కూడా ఎక్కువ ఏముండదు. అంటే కొంతమంది ఫ్యాన్స్ ఏమంటున్నారంటే మీరు హీరోలు అని తెలుసు అండ్ అక్కడ జనాలు వస్తారని తెలుసు, సెక్యూరిటీని కూడా మీరు మెయింటైన్ చేసుకోవాలి కదా అని చెప్పేసి అంటున్నారు. యా, బట్ సమ్ సిచ్యువేషన్స్లో సెక్యూరిటీ అనేది ఎక్కువ హ్యాండిల్ చేయలేరు కాబట్టి ఇఫ్ ఈస్ దేర్ ఎన్ ఎమర్జెన్సీ ఎవ్రీ టైమ్ సెక్యూరిటీ అనేది ఉండరు. దేర్ లైక్ ఆల్సో నార్మల్ పీపుల్. సో వాళ్ళకి కొంచెం టైం అనేది స్పేషియస్ టైం అనేది కావాలి. సో వాళ్ళ డాటర్ కూడా నెక్స్ట్ ప్రెగ్నెన్సీ డెలివరీ అయింది కాబట్టి వాళ్ళు అందులో బిజీ ఉంటారు. సో మేబీ సెక్యూరిటీ అనేది ఆ టైంలో వాళ్ళు అంతా పట్టించుకోలేదేమో. మేబీ ఆ టైంలో వాళ్ళు అట్లా జరిగింది. నార్మల్గా ఇది ఒక సినిమా ఈవెంట్ కానీ ఫ్యామిలీ ఫంక్షన్ కాకుండా ఇది కంప్లీట్ వాళ్ళ ప్రైవేట్ హ్యాపీనెస్ కి సంబంధించిన. యా. సో అక్కడికి వెళ్ళి కూడా జనాలు డిస్టర్బ్ చేస్తున్నారు వాళ్ళ లైఫ్ అని చెప్పేసి అంటున్నారు. సో దానికి అది జనరలీ జరుగుతుంది. బికాజ్ ఏ షూట్ ఆర్ ఎనీ ఇండస్ట్రీ సైడ్ అటు సైడ్ వెళ్ళినామంటే కంపల్సరీ దేని మీద రూమర్స్ అవుతాయి, నెగిటివ్స్ అవుతాయి, పాజిటివ్స్ అవుతాయి. అవిటిని మనం ఏం కేర్ చేయడానికి ఛాన్స్ ఉండదు. సో ఏముండదు దాని గురించి తప్పు అంటారు ఇక్కడ రామ్ చరణ్ వాళ్ళది తప్ప లేదా ఫ్యాన్స్ అంటే తప్పు అని ఇక్కడ ఎవరిది మెన్షన్ చేయరు. బికాజ్ రామ్ చరణ్ని చూడడానికి కూడా వాళ్ళు రేర్గా వస్తారు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఎక్కువ ప్యానిక్ అయిపోయి చూడాలి అన్న ఆతృతతోటి వాళ్ళు అట్లా చేస్తున్నారు. బట్ ఫ్యాన్స్ మిస్టేక్ ఏం లేదు. బట్ అది అక్కడ అట్లా యాక్సిడెంటల్గా అదంతా జరిగిపోయింది. సో ఇట్ వాజ్ ఎ మిస్టేక్ ఆర్ నాట్. హాస్పిటల్ ముందు క్రాకర్స్ పేల్చడం అవన్నీ కరెక్టే అంటారా? పేషెంట్స్ కూడా ఉంటారు. లేదు అది అబ్సల్యూట్లీ ఖచ్చితంగా రాంగ్. బట్ అది వాళ్ళ ఫన్. ఇప్పుడు అందరూ మెంటాలిటీ ఒకలాగా ఉండదు కాబట్టి కొందరి మెంటాలిటీ అది, కొందరిది ఇది. సో అట్లా వాళ్ళు